నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బీర్లాయలయ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసిన మంతపురి గ్రామంలోని లబ్ధిదారులు 47 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. బీసీలకు 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఎవరైతే ముందుగా ముగ్గు పోసి బేస్మెంట్ కడతారో వారికి సొంతంగా 10,000 రూపాయలు అందిస్తారని తెలిపారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఈ ప్రాజెక్టు జరుగుతుందని పేర్కొన్నారు. మంతపురి గ్రామ లబ్ధిదారులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ అని, ఇండ్లు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లోతు 18 ఫీట్ల వెడల్పు, అది బరాబర్ ప్లింత్ ఏరియా ఇక్కడ కట్టాను నేను. 22 లోతు, 18 వెడల్పు, ఒక హాలు, ఒక కిచెన్, బెడ్రూమ్ అటాచ్డ్, టాయిలెట్, బాత్రూమ్ కూడా ఉంటుంది. అది మినిమం ఒక భార్య భర్త 2 పిల్లలు నివాస యోగ్యంకి చాలా సూటబుల్. అప్పు కాకూడదు. ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఎంత బట్ట అంత కట్టుకుంటే అప్పుల పాలయ్యి మళ్ళా గవర్నమెంట్ కి చెట్టు పేరు రాకూడదనే ఉద్దేశంతోనే మినిమం రిక్వైర్మెంట్ మినిమం 400. దానికంటే మేము కలుపుకుంటాం, కొద్దిగా కలుపుకుంటాం సార్, మా రిక్వైర్మెంట్ ఉంది, మాకు పిల్లలు ఎక్కువ ఉన్నారు అని అంటే మాక్సిమం మినిమం 400, మాక్సిమం 600 ఎస్ఎఫ్టీలు దాటకూడదు. అది ప్లింత్ ఏరియా. మీరు స్లాబ్ పోర్షన్ మేము కోర్టుకు కలుపుతాము, అటు పెంచుతాం, ఇటు పెంచుతాం, నార్త్ సౌత్ ఈస్ట్, మళ్ళీ స్టేర్ కేసు అంటే అదనంగా ఖర్చు పడుతుంది. నేను ఈ కట్టిన ఇంటికి నేను స్టేజ్ వైజ్ గా చెప్తాను. బేస్మెంట్ లెవెల్లో నాకు వచ్చేసి నేనే, అది పీపుల్స్ ఎస్టిమేట్, నాట్ ఎస్ఎస్ఆర్ కాదు, మామూలుగా మనం మార్కెట్ లో దొరికే మెటీరియల్ బట్టి 95,515 అయింది, ఇంక్లూడింగ్. మనం చెప్తే ₹1 తగ్గియడానికి కూడా వాళ్ళు వెనకాడరు కాబట్టి వాళ్ళు పిలిపించి పేదోళ్ళకు కాబట్టి అది చేస్తే వాళ్ళ కొద్దిగా సౌలభ్యం, ఏదైనా మిగిలితే ఇంకొద్దిగా బండలు మంచి వేసుకుంటారు. గచ్చు చేసుకునే బదులు కొద్దిగా మంచి ఏమన్నా మంచి టైల్స్ వేసుకునే అవకాశం ఉంటుంది, ఇంకా కొద్దిగా లోపల డెకరేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది, ఇంకేదో మెట్లకు ఉపయోగపడుతుంది, దేనికో దానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఆ పరంగా కూడా మేము పూర్తి స్థాయిలో జిల్లా స్థాయిలో మరియు విప్ గారి స్థాయిలో మీటింగ్ పెట్టుకుని ఎక్కడిదక్కడ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇల్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు సునంద. నేను ఇప్పటి మొదలు మాట్లాడిన చెల్లె పేరు రాజేశ్వరి. ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు మన జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఏం చెప్పారు, మీరు బీస్మీట్ వేయగానే మీ సొంత అకౌంట్లలో, వేరే వాళ్ళకి కాదు, ఎవరైతే ఇల్లు పేరుందో నీ పేరు మీద ఉంటే నీ పేరు మీద ₹1,00,000 వేస్తారు. మధ్యవర్తిత్వం కానీ వాళ్ళ పైరోలు కానీ ఎవ్వరికి అవకాశం లేదు. వాళ్ళ హౌసింగ్ సంబంధించిన అందరికీ నమస్కారం. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో మొదటగా ఆలేరు నియోజకవర్గం, అందులో ఆలేరు హెడ్ క్వార్టర్లో మోడల్ గ్రామంగా ఏర్పాటు చేసినటువంటి మంతపూర్ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, నిజంగా మన గ్రామం చాలా అదృష్టం చేసుకోండి. ఈ మండలంలో 20 గ్రామాలున్న మీ గ్రామాన్ని ఎంపిక చేసామంటే ఈ 20 గ్రామాలకు మీ గ్రామం ఆదర్శంగా ఉండాలంటే మరి మన గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా 47 శాంక్షన్ ఇచ్చాం, 47 మంది ముగ్గురు పోసి తొందరగా కంప్లీట్ చేయాలి. ఓకేనా? మరొకసారి ఈ అవగాహన సదస్సు ఏ రకంగా మోడల్ హౌస్ ఉండాలి, ఆ రకంగా అయితే ఉన్న బడ్జెట్ లో ప్రభుత్వం ఇచ్చే నిధుల నుంచే ఇల్లు కట్టి ఎవరు కూడా అప్పులపాలు కావద్దు, ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలనే కంప్లీట్ చేయాలని చెప్పి స్వయంగా మీకు ఆ ఇల్లు చూపించి అందరినీ ఒక చక్క చేరి ఈ రకంగా కట్టాలని చెప్పి అవగాహన సదస్సు పెట్టినటువంటి పెద్దలు జిల్లా కలెక్టర్ గారు హనుమంతరావు గారికి, జాయింట్ కలెక్టర్ వీరారెడ్డి గారికి, అదేవిధంగా ఆర్డీఓ గారికి, డిఈ గారికి, హౌసింగ్ కార్పొరేషన్ అధికారులకు, వేదిక ఉన్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, గౌరవ పెద్దలందరికీ, ఇక్కడ వచ్చినటువంటి అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, ఇది ఒక మంచి అవకాశం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ల సమయంలో మీకు మాట ఇచ్చిండు, గ్రామ గ్రామం పాదయాత్ర చేసినప్పుడు కానీ, గ్రామాలలో పర్యటించినప్పుడు కానీ, ఏ గ్రామం పోయినా
మా గత 10 ఏళ్లలో ఇల్లు లేవు, మనిషికి కావాల్సింది కూడు గూడ నీడని చెప్పి ఈ మూడిట్లో ముఖ్యమైనది ఇల్లు కూడా. అందుకే ఈ ప్రభుత్వం మీకు ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ప్రతి గ్రామంలో అర్హులందరికీ ఇల్లు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా శాఖకు సంబంధించిన మంత్రి గారు ఇంద్రమ్మ ఇళ్ల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక సంవత్సరంలోనే 3,500 ఇళ్లు కట్టాలనే ఒక లక్ష్యం తీసుకున్నాం. అంటే ఈ మార్చి వెళ్తే మళ్ళీ 3,500 ఇళ్లు వస్తాయి. ఆలేరులో 7,000 ఇళ్లు కట్టొచ్చు మనం. మరి మొదటగా మనం 3,500 ఇళ్లు ఇచ్చినాం. నిన్నే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిండు. ఈ బడ్జెట్ లో కూడా ఇళ్లకు పెద్దపీట వేసినాం. ఈ ఇళ్ల కోసమే 22,500 కోట్లు నిధులు కేటాయించడం జరిగింది. ఏదో మాటి చిల్లైతే కట్టుకోని తర్వాత చూస్తామని కాదు. ఈ బడ్జెట్ లో 4,50,000 ఇళ్లకు మన ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి అమౌంట్ రెడీగా చేసింది. మీరు కట్టుకునే ఆల్సం మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి. ఇప్పుడు గౌరవ కలెక్టర్ గాని మీ డిఈ గారు కానీ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ రకంగా ఇల్లు కట్టుకుంటే ఏ రకంగా మీకు అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇప్పుడు ఇక్కడ నమూనా ఇల్లు చూసిరు. కొంతమంది మేము ఇటుకతోటి కట్టుకుంటామంటారు. ఇటుకతోటి కూడా కట్టొచ్చు, కాకపోతే ఒక 5-10 వేలు డిఫరెంట్ అవుతాయి. కొంతమంది మేము పిల్లర్లు వేసుకుంటామంటారు. పిల్లర్లతో కూడా కట్టుకోవచ్చు. దీనికంటే ఒక 25 నుంచి 30 వేలు అదనంగా అవుతాయి. అదేవిధంగా కొంతమంది మా ఎస్టీ ఎస్సీ సోదరులు మరి మాకు 6 లక్షలు ఏ రకంగా ఇస్తారని కూడా మీకు ఆలోచన రావచ్చు. ఏదైతే ఇళ్ళక డిఈ గారు కానీ ఇక్కడ అధికారులు చెప్పిన దాని ప్రకారం బీసీలకు అయితే బీస్పీట్ లాగా 1 లక్ష ఇస్తే ఎస్టీ ఎస్సీలకు 1,25,000 ఇస్తారు. ఆ లెంటల్ లెవెల్కి వచ్చే వరకు మళ్ళీ 2 లక్షలు ఇస్తే మీకు 2,50,000 వస్తాయి. అంటే ఎప్పుడు ఇచ్చినా ఎస్టీ ఎస్సీలకు 25,000 అదనంగా ఇస్తారు. వీళ్ళ ఇల్లు కంప్లీట్ అయ్యి మీరు ప్లాస్టింగ్ అంటే అస్తర్కారు చేసి సున్నం వేసి గవర్నమెంట్ చూయించగానే 5 లక్షలు పూర్తిగా మీ అకౌంట్లో పడతాయి. అప్పటి వరకు ఎస్టీ ఎస్సీ సోదరులకు కూడా 6 లక్షలు అకౌంట్లో పడతాయి. ఏదో ఇల్లు ఇచ్చారు కదా, ఏదో నేను పార్టీలు చూయిస్తా లేకపోతే పాత్రను సున్నం వేస్తా అంటే కాదు. ప్రభుత్వం అంతా ఇప్పుడు పారదర్శకంగా రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అధికారులు ఎక్కడ మిమ్మల్ని చేయి జాపి మాకు 10 రూపాయలు ఇస్తేనే బిల్లు పెడతాం అనకుండా గతంలో జరిగినటువంటి తప్పులు ఇప్పుడు జరగొద్దని చెప్పి ఎవరైతే అకౌంట్లు మా చెల్లెల పేరు ఉన్నటువంటి ఖాతాలనే మీ అకౌంట్లనే మీకు డైరెక్ట్ బ్యాంకులో పడతాయి. మీరు ఆ డబ్బులు తీసుకొని ఆ మెటీరియల్ కా లేకపోతే ఆ ఉన్న మేస్త్రికా మీ చేతి నుంచి ఇచ్చే తప్ప ఇక్కడ అధికారులు గాని రాజకీయ నాయకులు ఎవరో సర్పంచో ఎంపీటీసో లేకపోతే ఇంకెవరో ఎమ్మెల్యేనో 1 రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. పైరోలకు తావలేదు. భూమి మీద మీరు ఇల్లు కట్టుకోవడే ఆలస్యం. బడ్జెట్ లో అమౌంట్ కేటాయించాం కాబట్టి పైసలు రెడీ ఉన్నాయి. ఇవాళ మార్చు, ఇవాళ ఎంత తారీఖు 20 తారీఖు. ఏప్రిల్ మే 2 నెలలు అంటే 60 నుంచి 70-75 రోజుల సమయం ఉంది మనకు. మళ్ళీ మే 20 దాటితే రోయింగ్ కార్ట్ వస్తుంది. వర్షాలు పడితే పనులు జరగాయి. మీకు 2 నెలల్లో కంప్లీట్ చేయొచ్చు. మీ 2 నెలలు కనుక స్లాబ్ వస్తే మీకు 5 లక్షలు ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వాన్ని, మన అధికారులది. ఎవరు కూడా అయ్యో మెల్ల కట్టుకుంటాం సంవత్సరం కట్టుకుంటాం అంటే లేట్ అయిపోతుంది. ఈ సంవత్సరం బడ్జెట్ లో ఈ సంవత్సరం ఇల్లు కంప్లీట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ మంతపురి ఆలేరుకే నిజవర్గానికే ఒక ఆదర్శంగా కావాలి. మీరు ఎంతమంది 47 మంది శాంక్షన్ ఉంటే 47 మంది మీరు కట్టుకొని మీ అందరి అకౌంట్ లో డబ్బులు ఇచ్చే బాధ్యత మనది. ఈ ప్రభుత్వం పేదోడికి ఇల్లు కట్టించాలనే ఒక లక్ష్యంతో మనం ముందుకు పోతున్నాం కాబట్టి మరి మన కళ నెరవేరాలంటే మీరందరూ కూడా ప్రభుత్వ నామ్స్ ప్రకారం అధికారులు చెప్పినట్టుగా మీరు ఇల్లు ముగ్గుపోయండి. ఈ వారం 10 రోజుల్లో నేను కూడా వస్తా. మా పెద్దలు ఇప్పుడు నర్సరీ ఆయన పేరు నర్సరీ చెప్పిండు కదా, అన్ని ముగ్గు వస్తాం అంటున్నాడు. నేను ఫస్ట్ ఉగాది లోపు మీ ఊరికి వస్తా. ఎన్ని ముగ్గు వస్తుందో చూస్తా, ఎన్ని పని స్టార్ట్ అయిందో చూస్తా. ఎవరైతే ముందుగా కంప్లీట్ చేస్తారో వాళ్లకు మా ఫౌండేషన్ తరఫున 10,000 రూపాయలు నేను ఆర్థిక సాయం చేస్తా. ఎవరైతే ముందుగా ముగ్గు వస్తారో బీస్మిట్ కట్టిన వాళ్ళకు ప్రభుత్వ బిల్లు రాక ముందుకే మీ 1,00,000 రూపాయలు మీ అకౌంట్ లో పడక ముందుకే బీస్మిట్ చూసి నేను 10,000 రూపాయలు ఇస్తా. ఎందుకంటున్నా ఆలేరు ఆదర్శంగా కావాలి. 3,500 ఇళ్లు మనం కంప్లీట్ చేయాలి.
రాష్ట్రంలో మన తెలంగాణలో మన ఆలేరు పేరు నడవాలి, పేదోళ్ళకి ఇల్లు కట్టించే చరిత్ర ఉండాలి. మరి దీనికి ఎంతమంది 10,000 తీసుకుంటారో నేను చూస్తా. ఏమంటున్నా? తీసుకుంటారు కదా 10,000, మీకు ఇంత ఆఫర్ అవుతుంది కదా. ఎవరైతే ముందుగా ముగ్గు పోసి బీస్పిట్ కడతారో అదే రోజు నేను ఆర్థికంగా మీకు 10,000 సాయం చేస్తా. రెడీ కదా? ఏంటంటే ఏదో అధికారులు మీటింగ్ పెట్టగానే ఇల్లు రాయించడం, మాకేదో బిల్లు వస్తుందంటే ఇది కలలు కంటే కాదు. నిజంగా ఇల్లు కట్టి చూయిస్తేనే ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది, దుబారా తావు లేకుండా. ఇవాళ మన రాష్ట్రం ఇంత అప్పుల పాలైనా మనం ఇచ్చిన మాటకు నిలబడి ఉండాలి, కట్టుబడి ఉండాలి. మీ అందరి దీవెలతోటి ఈ ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి నిజంగా కూడా ఈ తెలంగాణలో మా అక్క జిల్లాల పేరు మీద అన్ని చేస్తున్నాం. మొగల్ అకౌంట్ లో డబ్బులు వేస్తే అది తావుడుకో లేకపోతే తందనాలకు పోతాడని మీ అకౌంట్ లో వేస్తున్నాం. మా అక్క చెల్లెలు అయితే ఒక్క పైసా వృధా కాకుండా ఆ ఇల్లుకే ఖర్చు పెడతారు కాబట్టి మీ అకౌంట్ లో వేస్తున్నాం. అదే కాకుండా ఇలా మన రాష్ట్రంలో 1,50,000 మహిళలు బస్సు ప్రయాణం చేసిరు. దానికి 5,005 కోట్లు ఇచ్చింది. చాలా మంది అక్కడక్కడ సంవత్సరం తిరగక ముందుకే మీ ప్రభుత్వం ఏం చేసింది అంటున్నారు. మీరు తిప్పి కొట్టాలి. 1,50,000 మంది మహిళలు ఇలా బస్సు ప్రయాణం చేస్తే 5,005 కోట్ల రూపాయలు మా యొక్క జిల్లాలకు ఇచ్చినాం.